నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో వరద బాధితులకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ దంపతులు 5 లక్షల రూపాయలు విలువ చేసే దుప్పట్లను బాధితులకు అందజేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటుందని బాధితులకు తెలియజేశారు. మా పెద్ద ఒక వెనకరా తల్లి అన్ని రాసుకున్నాను. చెప్పండి, నీళ్ళు ఎంత కొంచెం చెప్పండి సార్. సార్ సైడ్ సైడ్ ఉండు. మా మీరు ఆ సైడ్ వెళ్ళండి. సార్ సార్ కొద్ది సైడ్ మన కిషన్ లెక్క చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ 43వ డివిజన్లో స్లమ్లో మనందరూ కూడా దుప్పట్లు సొంతంగా తీసుకొచ్చి ఎదురు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు రామన్న, ప్రసన్న లక్ష్మి, అలాగే రామకృష్ణ గారు, అలాగే భాను గారు, అలాగే మా మహిళా నాయకురాలు అందరూ జ్యోతి, అపర్ణ, కొనికి కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇలా 5 లక్షల రూపాయలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అట్లాగే రేపు కూడా మా నాయకులు దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళకి ఏమన్నా రేపు టవల్స్ కానివ్వండి, లేకపోతే దోమలు పోయేదానికి కాయిల్స్ కానివ్వండి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నేను నా సతీమణి ఇద్దరు వచ్చి ఇక్కడ పంచుతున్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారికి 34 లక్షల చెక్కును, 38 లక్షల చెక్కును కూడా బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా గూడూరు నుంచి తీసుకొచ్చి మా తోచినంత వరకు రేపు మాకు జరిగిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర కూడా రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మాకు తోచినంత వరకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రకారం మేము అందరికి కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సహాయం చేస్తున్నాము. మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఏం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఎంతో మంది ప్రాణం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గూడూరు ఏఐటీయూసీ నాయకులు చంద్రయ్య డిమాండ్ చేశారు.
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితంగా ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, నష్టాలు వస్తున్నాయని చూపించి దీన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, కాళేశ, శశి, నారాయణ, జమాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఫ్యాక్టరీ ఉందంటే, అది ఆదాయాలు వచ్చే ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది ఒక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గతంలో మనం ఏంటంటే దాన్ని పోరాడి సాధించుకున్నది. 20,000 ఎకరాలు రైతులు దానం చేశారు దానికి. అదేవిధంగా 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా అనేక మంది వామపక్ష నాయకులంతా కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా అది రావాలని చెప్పి ఆ రోజు పోరాటంలో దిగేటప్పుడు దానికి అందరికీ వాళ్ళ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రిజైన్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి అన్ని త్యాగాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ ఈ కేంద్రంలో ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని వెంటనే అతనికి వాళ్ళ అనుచరులైనటువంటి ఆదాయానికి ఇప్పించేదానికోసంగా అది ఆదాయం రావడం లేదు కాబట్టి వెంటనే దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏంటంటే అనుకూల పరిస్థితులే అనుసరించాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే దాన్ని నిలుపుతాము, దాన్ని ప్రైవేటు పరం చేయనీయకుండా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ ఏంటంటే మళ్ళా ఎన్డీఏ కూటమిలో చేరి ఇవాళ మళ్ళా దాన్ని అది అమ్మకం. స్వాతంత్రం రాకముందు నుంచి ఎవరిచ్చిన సొత్తు కాదు, కార్మికులు సాధించుకున్న విశాఖ ఉక్కు. స్టూడెంట్స్ ఆ రోజుల్లో విశాఖ ఉక్కు మా ప్రాణం అని చెప్పి పోరాటాలు జరిపి 52 మంది బలిదానం అయిన దాని మీదే విశాఖ ఉక్కు అనేది ఏర్పడ్డది. దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రతో పెట్టుబడిదారి సమాజానికి తొత్తులయ్యి ఈరోజు దాన్ని తాకట్టు పెట్టాలని చెప్పి కోరుతా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిఐటి కానీ కార్మిక వర్గాలు భారతదేశంలో ఉండే ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మేము కూడా దాన్ని సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా, అదేవిధంగా ఏవైఎఫ్ఐగా వ్యతిరేకిస్తూ ఈరోజు అది ఏర్పడ్డ దినం. దానికని వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నాం. బీజేపీకి ఇదే మేము చెప్తుండేది, ఖచ్చితంగా అది కానీ ప్రైవేట్ పరం చేసే ఉద్దేశాలను ఇంకా విరమించుకోకపోతే వచ్చే సంవత్సరానికల్లా నాశనం అయ్యే పరిస్థితి ఉంది నువ్వు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలని చెప్పి మేము దాన్ని కోరుతా ఉన్నాం. బీజేపీ ఎన్డీఏ నాయకత్వాన్ని ఉన్న మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతున్నది. అయినా కూడా గతంలో ఏ విధానాలు అనుసరించారో అదే విధానాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని నిలువన తగినన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టేదానికి లేదా ఎలక్షన్లో వాళ్ళకి సహాయపడ్డ మిత్రులకు కట్టబెట్టేదానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఈనాటికి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన మౌలిక వస్తువులు కానీ దానికి చెల్లించాల్సిన అప్పులు కానీ చెల్లించకుండా ఇప్పటికే 1200 రోజులకు పైగానే కార్మికులు పోరాడుతున్నారు అఖిలపక్ష కమిటీతో. కానీ మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కనీసం నయా పైసా కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతుంది. గత సంవత్సరం రోజుకు ఆ సంవత్సరాంతానికి 10 కోట్ల నష్టం వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈనాడు రోజుకి 15 గూడూరు పట్టణంలోని కరుణాల వీధి శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ట్రాక్టర్పై అందంగా అలంకరించి తీన్మార్ తప్పెట్లు, యువకుల నృత్యాలతో స్వామివారిని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మనవంతుగా సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గూడూరు సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణంలో సాయి సత్సంగ నిలయం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. పట్టణంలోనే అనేక దుకాణాల వద్దకు వెళ్లి వారి వంతుగా సహాయం అందించాలని కోరారు. వ్యాపారస్తులు, ప్రజలు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దీనస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటుందని, అయితే మనవంతు కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. దీనిలో వచ్చినటువంటి సరుకులు, ఆర్థిక సహాయాన్ని విజయవాడకు వెళ్లి అవసరమైన వారికి అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, శ్రీధర్, కిషోర్ రెడ్డి, జయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా ఇవాళ సంప్రదించి దాదాపుగా పోయిన వారం మనం వెళ్ళినప్పుడు మోకాటి నీటి లోతులో ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రత్యేకించి అజిత్ సింగ్ నగర్ అనేటటువంటి ప్రాంతంలో దాన్ని దాటుకుని ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో అనేక మంది వృద్ధులు ఊపిరాడక కాలం చేసిన సందర్భాలు కూడా చెప్పారు. ఈ మోకాటి నోట్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు బయటకు రాలేక, ఒక్కొక్కళ్ళు మంచి బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఆహారానికి బయటకు రాలేని పరిస్థితి, ఎవరికి అక్కడ అందని పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత అక్కడ ఇంచుమించుగా 300-400 పైన హ్యాండిక్యాప్డ్ కూడా కొంతమంది రిహాబిలిటేషన్ వాళ్ళు దివ్యాంగులు ఉండటం వల్ల వారిని కూడా దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రీయ స్వయం సేవక్ RSS మరియు సమర్శక సేవా ఫౌండేషన్ వారిని కూడా సంప్రదించి అందరం కూడా కూడబలుకొని ఇప్పటికే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా, చాలా అద్భుతంగా, చాలా విశేషంగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఉన్నటువంటి అందరినీ కూడా పూర్తిగా సమీకరించుకొని ఆ బియ్యాన్ని అంతా కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి చేర్చడం అనేటటువంటి ఒక విశేషతని ఇవాళ చేస్తూ, మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు మాత్రం కొంత వారికి అందించలేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమకూర్చాలనేటటువంటి లక్ష్యంతో ఈ గోధుమ పిండి, అలాగే కందులు, చక్కెర ఇటువంటివన్నింటినీ కూడా సేకరించి మీరు దాంట్లో పాటుగా ఇంకా కొంచెం మిరప్పొడి, పసుపు, అలాగే ఉప్పు, వేరుశెనగ, ఆయిల్, సోపులు ఇటువంటివన్నింటినీ కూడా ఇంచుమించుగా ఒక్కొక్క కిట్టు ఒక 1100 నుంచి 1200 పాటు ఉంటుంది. మొత్తంగా 1000 కిట్లను మనం సమకూరుస్తున్నాం. అయితే ఇది ఒక్కరి చేత అయ్యే పని కాదు, అందరూ కలిస్తే కానీ మనం గట్టిగా దీన్ని చేయలేమనేటటువంటి సంకల్పంలో మేము చూసుకుంటాం, మేము కూడా ఉంటాం, అందరం కలుద్దాం, ఏం పర్వాలా దీన్ని మనం సక్సెస్ చేద్దాం, గూడూరు అంటే ఏందో చూపిద్దాం అని చెప్పి మా చెంచురామయ్య గారు, చంద్రన్న గారు, శ్రీధర్ గారు, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులంతా కూడా ముందుకు వచ్చి, వ్యాపారస్తులందరూ కూడా ముందుకు వచ్చి ఒక బలమైన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే పాషా సునీల్ కుమార్ సూచనల మేరకు మేము ఈరోజు విజయవాడలో జరిగిన ఈ భయంకరమైన ఈ వరద తుఫాను ఎఫెక్ట్లో చాలా లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. దాన్ని గమనించి మన కోట సునీల్ గారు సాయి సత్సంగ నిలయం తరఫున పోయిన వారము ఎన్నో ఒక లారీ వస్తువులు తీసుకెళ్ళి అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ అది చాలదు, ఇంకా ఎంతో ఇవ్వాలి అని చెప్పారు. సునీల్ కుమార్ గారు కూడా చెప్పారు ఫోన్ చేసి, ఏదో ఒకటి చేయండి అన్నా అని. అందుకోసం మేము వచ్చాము. ప్రతి ఒక్క షాప్కి వెళ్తుంటే స్పందన చాలా బాగుంది. మేము ఇదే విధంగా ఈరోజు సాయంకాలం దాకా అన్ని షాపులకి వెళ్ళి, ప్రతి ఒక్క షాపుకి, ఆ షాప్ లేదు, ఈ షాప్ లేదు, ఎవ్రీ వన్ షాప్కి వెళ్ళి వాళ్ళు తోచిన విధంగా, కొందరు నిత్యావసర వస్తువులు ఇవ్వలేని పరిస్థితుల్లో కొందరు అమౌంట్ ఇస్తున్నారు. దారిలో మేము పోతూ ఉంటే ఎంతోమంది ఆపి మరీ మాకు డబ్బులు ఇస్తున్నారు. మేము నేరుగా సహాయం చేయలేము, మీ ద్వారా సహాయం చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. నేను ఈ గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఇటువంటి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ గారి కోరిక మేరకు గూడూరులో సాయి సత్సంగ నిలయం సునీల్ స్వామి ఆధ్వర్యంలో, గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బజార్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి బీభత్సం నిజంగా అక్కడ ప్రజలు ఆహార పొట్లాల కోసం ఆ మిద్దెల మీద 7 అంతస్తులు 8 అంతస్తుల మీద నిలబడి ఆహార పొట్లాల కోసం చేతులు చాపుతున్నారంటే ఎంతలో కోటీశ్వరుడైనా ఆ భోజనం కోసమే అనేది
మనకు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో గూడూరులో మంచి మనసుతో ఉన్నటువంటి మన స్వామి కోట సునీల్ గారు మొన్న ఒక వారం కిందటే సుమారు 4 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ ఆయన చేతుల మీదుగా పంచి రావడం కూడా జరిగింది. తర్వాత అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత మనము ఇంతటితో ఆగకూడదు, ఇది ఏదో విధంగా ఇంకా మన చేతనైనటువంటి సహాయం అందించాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుబ్బా చంద్ర గారిని అయితేమి, అదేవిధంగా గూడూరులో కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేసి మీ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మనం ఎవరిని గట్టిగా అడగొద్దు, ఎవరికి తోచిన విధంగా. గూడూరు పట్టణంలోని చిన్న కుమ్మరి వీధిలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత 3 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ వినాయక చవితి 5 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నాము. 5 రోజుల తర్వాత వినాయక చవితి నివేదన చేసుకుంటున్నాము. మేము ఈ సంవత్సరాల నుంచి సంతోషంగా అందజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న భక్తులకి, దాతలకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే బాగా ఘనంగా జరుపుకుంటామని ధన్యవాదాలు. ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి దేవస్థానం నందు భక్తులందరూ ఇక్కడ అన్నదానం చేశారు. కావున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మేము ఇలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలకి మా కుటుంబ సభ్యుల్లాగా ఉన్న చిన్న కుమారి వేది వ్యాపారస్తులు అందరూ కలిసి మేము చేసుకుంటున్నాము. ఈ అన్నదానాన్ని జయప్రదం చేసి వచ్చిన భక్తులకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని తూర్పు గిరిజన కాలనీ, కేఆర్పురం రామమందిరం వీధి, అరుంధతివాడ, పిడూరు రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లోని విఘ్నేశ్వరునికి నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. వినాయక విగ్రహాలను ట్రాక్టర్పై అందంగా అలంకరించి మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అదేవిధంగా సంజీవయ్య కాలనీ, శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, గమళ్లపాలెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడికి పూజలు నిర్వహించారు. గమళ్లపాలెం వద్ద సోమవారం రాత్రి నెల్లూరు నగరానికి చెందిన యువ ఈవెంట్స్ వారిచే నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనుబోలు గ్రామానికి చెందిన ఉప్పల అమరేంద్ర గౌడ్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని ఉల్లాసంతో చిందులు వేశారు. పూజా కార్యక్రమంలో అర్చకులు నాని శర్మ, శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఐదు నిమిషాల గ్యాప్ లో వస్తాను. నువ్వేనా రిజర్వేషన్ బుక్ చేసుకున్నది ఒకరైతే అన్నాడు రాజా. లవ్ యు డార్లింగ్.
వార్తలు ముగించే ముందు ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.